వెల్కమ్ టు మీ ప్రెమిల రెసిపీస్. ఇవాల్టి ఎపిసోడ్లో నేను మీకు చెప్పబోయే రెసిపీ వచ్చేసి సగ్గుబియ్యంతో వడలండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. పైకి క్రిస్పీగా, లోపల మెత్తగా చాలా బాగుంటాయి అన్నమాట తినడానికి. వీటిని పిల్లలకు స్నాక్స్ లాగా చేసి పెట్టారంటే కనుక చాలా ఇష్టంగా తింటారండి. పిల్లలకేంటి, పెద్దవాళ్ళకు కూడా చాలా నచ్చుతాయండి ఇవి. అంతేకాకుండా దీన్ని ప్రిపేర్ చేసుకోవటం కూడా చాలా ఈజీ అన్నమాట. ముందుగా ఈ సగ్గుబియ్యం వడలను తయారు చేయడం కోసం 1/2 కేజీ సగ్గుబియ్యం అంటే 1.5 కప్పుల సగ్గుబియ్యాన్ని తీసుకోవాలండి. వీటిలో ఈ సగ్గుబియ్యంలో నీళ్లు పోసుకుని మనం మరీ గట్టిగా రుద్దకుండా లైట్గా రుద్దుతూ కడుక్కోవాలన్నమాట. ఇప్పుడు ఈ నీళ్లను వంపేసుకోవాలండి. తర్వాత ఇందులో మళ్ళీ నీళ్లను పోసుకోవాలన్నమాట. మనం సగ్గుబియ్యం ఎంతైతే తీసుకున్నామో నీళ్లను కూడా అన్నే పోసుకోవాలి. మనం ఇక్కడ సగ్గుబియ్యం 1.5 కప్పులు తీసుకుంటున్నాం కదా, వాటర్ కూడా 1.5 కప్పులే వేసుకోవాలండి. ఇప్పుడు దీన్ని ఒక 5 గంటల సేపు నానబెట్టుకోవాలండి. ఇలా నానటం మూలంగా సగ్గుబియ్యము చాలా బాగుంటాయి అన్నమాట. ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి సగ్గుబియ్యం మనకి పొడి పొడిలాడుతూ వస్తాయి అన్నమాట. వాటర్ అనేది ఏమీ ఉండదు, చక్కగా డ్రైగా అయిపోతాయి అన్నమాట. మీరు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా చేసుకోవాలనుకుంటే కనుక రాత్రిపూట నానబెట్టుకోండి, లేదా ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసుకోవాలనుకోండి మార్నింగ్ నానబెట్టుకోండి. ఇప్పుడు ఈ సగ్గుబియ్యం చక్కగా నానిపోయినాయి కదా, పొడి పొడిలాడుతూ వచ్చినాయి కదండి. వీటిని ప్రక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుని అందులో 1/2 కప్పు వేరుశనగ గుళ్ళను వేసుకోవాలండి. వీటిని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని వేయించుకోవాలన్నమాట. మాడకూడదు అస్సలు, చక్కగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. వీటిని పూర్తిగా చల్లారనివ్వాలండి. తర్వాత వీటిపై ఉన్నటువంటి పొట్టంతా తీసేసి మనం ఒక మిక్సీ జార్లో వేసుకుని వీటిని గ్రైండ్ చేసుకోవాలి. పొలుకులుగా ఉన్నట్లుగానే మనం వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కచాపచాగా ఉండాలి, మెత్తగా పౌడర్ లాగా అవ్వకూడదు. ఇప్పుడు నానబెట్టుకున్న సగ్గుబియ్యం ఉన్నాయి కదా, చక్కగా నానిపోయి పొడి పొడిలాడుతూ మెత్తగా కూడా ఉంటాయి ఈ సగ్గుబియ్యం. ఇందులో మనం గ్రైండ్ చేసుకున్నటువంటి వేరుశనగ పప్పును వేసుకోవాలండి. అలాగే ఇందులో 1 టీ స్పూన్ జీలకర్ర, 4 కట్ చేసినటువంటి పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, 2 ఉడికించిన బంగాళదుంపలు, వీటిని తురుముకుని వేసుకోవాలన్నమాట. మరీ మెత్తగా ఉడికించకండి, ఎందుకంటే మనం తురుముకోవటానికి వీలు కాదు కదా, అందుకని కొంచెం సరిపడా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇవన్నీ ఒక్కసారి చక్కగా కలుపుకోవాలండి. తర్వాత ఇందులో ఉప్పు, కారం ఇవన్నీ సరిపోయాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి. చాలకపోతే కనుక మళ్ళీ ఒకసారి యాడ్ చేసుకోండి. ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ రాసుకుని ఈ పిండిని మనం వడల్లాగా చేసుకుని మధ్యలో హోల్ పెట్టుకోవాలండి. ఇలా పిండి అంతటితోనూ మనం వడల్ని ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు వీటిని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకోవటానికి ఒక బాండీ పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ వడలను చక్కగా అందులో వేసుకుని ఒకవైపు కాలిన తర్వాత రెండో వైపు టర్న్ చేయాలన్నమాట. ఇప్పుడు 2 వైపులా మనకి బ్రౌన్ కలర్, లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ వడలని వేగనివ్వాలండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండేటువంటి సగ్గుబియ్యం వడలు రెడీ అయినట్లే. ఇవి కరకరలాడుతూ ఎంత టేస్టీగా ఉంటాయో మాటల్లో చెప్పలేమండి. పైకేమో క్రిస్పీగా ఉంటాయి, లోపలేమో చాలా మెత్తగా ఉంటాయి అన్నమాట. ఒకసారి నేను చెప్పినట్లుగా మీ ఇంట్లో కూడా తప్పకుండా ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్తో మీ ప్రెమిల రెసిపీస్లో వచ్చే ఎపిసోడ్లో కలుసుకుందాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్లకు పైగా వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం ఫుడ్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.